కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, అంతకుముందు మా ఇందిరమ్మ, వీళ్ళు పార్టీ కోసం కష్టపడి రక్తాన్ని ఆర్పించిండ్రు, కష్టపడ్డరు, సెంటోర్చిండ్రు. ఆ పేరు మీదనే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరికీ గెలిచారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ అమ్మ ఆ నమ్మకం ఉంచి వాళ్ళతోని కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు వెన్నంటున్నాడు. హైకమాండ్ ఏది చెప్తే ఆ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకెళ్లి కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. 4 ఏళ్లలో జైలుకు కూడా పోయిండు. జైలుకు కూడా పంపించిండు అన్నాడు. జైలుకు కూడా పోయిండు. బిడ్డ పెళ్ళప్పుడు కూడా ఇంట్లో లేడు. అన్ని కష్టాలు పడ్డ లాఠీ దెబ్బలు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. అన్ని కష్టాలు పడి కూడా పట్టు విడవలే. హైకమాండ్ ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అనుసరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చి ఈ దొరల గడిలను పలుగొట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చిన మహానుభావుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. జీవన్ రెడ్డి గారు పగటి కళల గరకు నీవే ఓడిపోయావు, నీతో అయ్యేది లేదు, పీకేది లేదు. నువ్వు ఎంటిక కూడా బీకలేవు. మా ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ కూడా ఎంటిక కూడా బీకలేడు. ఇక అయిపోయిన ముగించిన కథ. ఇంకొకటి మాత్రం ఉన్నది లాస్ట్కు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోసుకున్నారు వాళ్ళు. అవిటి విచారణ జరుగుతుంది. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా TR జైలుకు పంపుతాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు.